హల్లెలూయా. దేవుడు ఎవరిని ఏ రీతిగా పిలుచుకుంటాడో, ఏ రీతిగా వారి పిలుపుని బట్టి దేవుడు వారికి దానికి తగిన అర్హతలు దేవుడు ఇస్తాడు. ప్రభువుకు మహిమ కలుగును గాక. నన్ను దేవుడు అలా పట్టుకుని బుద్ధి కాలంలోనే తన పరిచయంలో నన్ను బలపరిచి తన ఆత్మతో నింపి తన మహిమార్థం నామని మహిమార్థం కొరకు ఆయన నన్ను తన రీతిగా వాడుకుంటున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభుకి మహిమ కలుగును గాక. రాత్రి పట్టబడిన నేను రక్షించబడినప్పుడు అందరికీ తెలుసు, రౌడీ షీటర్ అందరికీ తెలుసు. ఫోటోలు పోలీస్ స్టేషన్ ఉంటాయి, పేపర్లు ఉంటాయి, ఏది జరిగినా తెలుస్తుంది, అందరికీ తెలుస్తుంది. రౌడీ షీటర్ అని కూడా ఒక పేరు ఉంది, రౌడీ, అందరికీ తెలుస్తుంది. నేను మారినట్టు అందరికీ తెలిసింది. ఊళ్ళో వాళ్ళందరూ చాలా ఆనందపడతారు, సంతోషపడతారు. ఓ అనిల్ మారిపోయాడు, చాలా ఆనందించారు, సంతోషించారు. అయితే మారిన తర్వాత నేనేదో ఉద్యోగం చేసుకుంటూ మా నాన్నగారు నాకు ఒక పాస్పోర్ట్ తయారు చేశారు. దుబాయ్ వెళ్ళి ఏదో పని చేసుకున్నాడు, చదువులేదు కదా, ఆ ల్యాబ్లో పని చేసుకుని పాస్పోర్ట్ తయారు చేసి నేను అనుకున్నాను రక్షణ పొందుకున్నాను. ఓకే, దేవుడిని కలిగేది గుడికెళ్ళు ఏదో ఆ విశ్వాసం ఉంటూ అలాంటి మాటలు చెప్తూ బతికేచ్చా అనుకుని ఆ రోజు నేను అనుకుని ఆ పాస్పోర్ట్ మీద దృష్టి పెట్టి ఇంకా సరే దుబాయ్ వెళ్ళిపోతారు అన్నట్టుగా ఆ ఆలోచన కలిగింది. ఆ తెల్లవారే ఒక సేవకుడు మా ఇంటికి వచ్చాడు. హల్లెలూయా. ఇంకా దేవుడు విడవట్లేదు. మా ఇంటికి వచ్చి ఇలాగా మాట్లాడుతూ నీ గురించి ఉన్నాము, ఇలా జరిగినట్టు కదా, రక్షణ దేవస్థానం అని చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ట్రైనింగ్ వెళ్ళొచ్చు కదా, బైబిల్ ట్రైనింగ్, నీకు మంచి సాక్ష్యం ఉంది, అనేక మంది యవనస్తులు పట్టుకోవచ్చు, అనేక మందికి మాదిరికరంగా ఉంటావు, నీ సాక్ష్యం మంచి సాక్ష్యం అన్నాను. అక్కడ ట్రైనింగ్ అంటే నేను ఓకే సరే నేను హెల్ప్ చేస్తాను. మరి అతను సహోదరుడు నాకు ట్రైనింగ్ పంపడానికి చాలా ప్రయత్నం చేసి కొన్ని ప్రాంతాల్లో ఫోన్లు చేసి ఆయన ప్రయత్నం ఆయన చేసినప్పుడు బెంగళూరులో ఒక సంస్థలో దేవుడు నాకు వెళ్ళడానికి ద్వారం తెలిసాడు. నేను మారిన ఒక జస్ట్ ఒక 10 రోజులు అనుకుంటా, 1 రోజులు. ఇంకా నేను మారడం వెంటనే దేవుడు నాకు ద్వారం తెలిసేసాడు. హల్లెలూయా. వెంటనే ఈ ద్వారం తెరవగానే బెంగళూరు వెళ్ళాను. ద్వారం తెలిసాడు. బెంగళూరు అక్కడంతా అక్కడంతా ఇంగ్లీష్ మాట్లాడుతున్న సంస్థలు, నాకు ఇంగ్లీష్ రాదు. అదంటే చర్చ వచ్చా మామూలుగా ఆయన ఇంగ్లీష్ వాటర్ ఇచ్చారు. ఇంగ్లీష్లో వాక్యం చెప్తే అర్థం చేసుకోవడం, బైబిల్ ఇంగ్లీష్లో చదవడము, ఇలాంటి జ్ఞానం కూడా లేదు నాకు. 7th క్లాస్ ఫెయిల్, 7th క్లాస్ ఫెయిల్. నాకు క్వాలిఫికేషన్ అప్పటి వరకే. తర్వాత మా నాన్నగారు ఏదో మేనేజ్ చేసి డబ్బులు ఇచ్చి ఏదో బతుకుతాడు, ఏదో 10th క్లాస్ సంపాదించేదో అప్పుడు ఏదో చేస్తే ఇచ్చేవాళ్ళు, నేను తెచ్చే ఉంటాను. అలాగేదో మా నాన్నగారు సంపాదించుకొచ్చి ఏదో ఒక సర్టిఫికేట్, 10th క్లాస్ సర్టిఫికేట్ రావడానికి ట్రై చేశారు. పాస్ అయ్యి ఏదో ఎగ్జామ్స్ రాయించి మొత్తం చేసేసాను. కానీ ఒరిజినల్గా అంటే నేను 7th ఫెయిల్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నా క్వాలిఫికేషన్ అనేది 7th ఫెయిల్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆ బెంగళూరు ట్రైనింగ్ వెళ్ళిన తర్వాత ఒక 1 రోజు అవుతుంది. నాకేం అర్థమవుతుంది, అంతా ఇంగ్లీష్లోనే చెప్తారు. ఇదంతా చూసి నాకు చాలా అనుభవం వచ్చింది. ఏంటి ఇక్కడ అదంతా నాకు అర్థం అవ్వట్లేదు, వెళ్ళిపోతే బెస్ట్ ఇంటికి అని ఆలోచన వస్తుంది, తలంపులు వస్తుంది. శిష్యులతో మాట చెప్తాడు. చూడండి, అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 8 చదవండి, లేకపోతే 4 నుంచి 5 చదవండి. అపోస్తలుల కార్యములు 1 గట్టిగా చదివితే అందరూ వినగలరు. దేవుని మహిమ కలుగునుగా. 4 నుంచి చదవండి. ఆయన వారిని కలుసుకొని గట్టిగా చదవండి. ఆయన వారిని కలుసుకొని ఇలాగ ఆజ్ఞాపించను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు
కనిపెట్టుడే. యోహాను ఉమ్. నీళ్లతో బాప్తిసం ఇచ్చెను గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందేదరనెను. కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు, ప్రభువా, ఈ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యమును మరలా అనుగ్రహించదవా అని ఆయనను అడుగగా, ఆయన కాలములను సమయములను తండ్రి స్వాధీనంలో ఉంచుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకొనుట నీ పని కాదు. ఆయన పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. ఆమేన్. అందరూ ఆమేన్ చెప్పండి. ఆమేన్. యెరూషలేముని విడిచి వెళ్ళకండి. దేవుడు నాతో ఇలాగ నేను ఆలోచించినప్పుడు నేను అనుకున్నాను, ఇంటికి వెళ్ళిపోదారి అని అలా ఆలోచన వచ్చిన తలపులో ఆ రోజంతా చాలా డిస్టర్బ్ అయిపోయి ఏది అర్థమవుతుంది ఇంగ్లీష్ ఎందుకు లేకపోతే అక్కడ తిండి పెట్టే తిండి బాగోగుతుంది కాదు, లేకపోతే అక్కడ వసతులు సరిగ్గా లేవని కాదు. అక్కడ నాకు అర్థమవుతుంది, అది నా భావం. నేనైతే సేవ చేయాలని ఎంతో తణుకుని నుంచి అక్కడికి వచ్చాను, బెంగళూరు వెళ్ళాను. ఇక్కడేంటి నాకు అర్థమవట్లేదు, ఏంటి పరిస్థితి అని నేను సందేహపడుతున్నప్పుడు నేను అలాగ విచారంతో ఉన్నా. విచారంతో ఆ రోజు నేను చాలా బాధపడుతూ నాకు ఇంగ్లీష్ రాదని నేను అనుకుంటూ నేను మంచం మీద పడుకుని ఆలోచిస్తున్నప్పుడు, సరే ప్రభువా నన్ను ఇక్కడ తీసుకొచ్చావు, స్తోత్రం. ఎందు నిమిత్తం తీసుకొచ్చావో స్తోత్రమయ్యా, కానీ నాకు ఇంగ్లీష్ రావట్లేదయ్యా, ఏ విషయం నాకు అర్థమవుతుంది, నన్ను తీసుకొచ్చే కనుక సరే నీ కోరుకుంటాను ఏసయ్యా, నీ కోరుకుంటాను ఏసయ్యా అని ఒకటే మాట అన్నాను. ఏమైనా సరే ప్రభా నాకు ఇంగ్లీష్ వచ్చినా రాకపోయినా నేను ప్రేమిస్తున్నాను ఏసయ్యా అని ఒక మాట చెప్పాను. ఒకటే మాట, ఏసయ్యా నేను ప్రేమిస్తున్నాను, స్తోత్రమయ్యా. నాకు ఇంగ్లీష్ వచ్చినా రాకపోయినా పర్వాలేదు, నేను ప్రేమిస్తున్నానయ్యా. అది మొట్టమొదటిగా వెళ్ళిన వారం రోజుల్లోనే నాకు దర్శనాలు కానీ కళలు కానీ అనుభవాలు లేవు. నేను ఒక లూథరన్ కుటుంబం నుంచి వచ్చినామండి. ఈ ప్రవచనాలు దర్శనం అంటే తప్పుగా అంటలేదు, మేము ఎదిగిన రీతి అది. హల్లెలూయా. ఆ అనుభవం లేమో, ఈ ప్రవచనాలు కానీ ఇవన్నీ ఆ అనుభవం లేమో. ఒక ట్రెడిషన్గా ఆచారపరంగా ఎదిగిన సేవ అది, కుటుంబం అది. అలాగా ఉండేవాళ్ళం. అంత నాకు డెప్త్గా డీప్గా ఇవన్నీ తెలియదు. ఈ విధమైన అనుభవం, ఈ దర్శనాలు కళలు ఇవన్నీ నాకు అనుభవం. సో వెంటనే నేను ఎప్పుడైతే అలా మాట చెప్తున్నానో నాకు తెలియని రీతిగా నేను ఒక దర్శనం వెళ్ళిపోయాను. ఆ దర్శనంలో దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. వినండి జాగ్రత్త. ఆ దర్శనం దేవుడు నన్ను నా చెయ్యి పట్టుకుని, ఆయన ముఖం చూడలేదు కదా, చాలా ఎత్తైన మనిషి, బ్రదర్స్ ఆయన చుట్టూ చాలా సన్నిధి ఉంది. ఆయన చెయ్యి పట్టుకుని ఒక నెమ్మది నాలోని చాలా కామ్, ఎంత పీస్ఫుల్ అంటే చాలా కామ్ వచ్చేసినాడు. ఆయన పట్టుకుని నన్ను నడిపిస్తూ తీసుకెళ్ళి ఒక విశాలమైన ప్రదేశం దగ్గర తీసుకొచ్చారు. దేవుని స్తోత్రం. ఆ ప్రదేశం దగ్గర ఎందుకు చెప్తానంటే, మీరు సేవకులు కనుక, మన సేవకులు కనుక దేవుడు ఏ రీతిగా వాడుకుంటాడో దాని గురించి చెప్తున్నాను. దేవుని స్తోత్రం. నా చేయి పట్టుకుని నా ముందు ప్రపంచ దేశాలన్నీ చూపించాడు. దేవుని స్తోత్రం. గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. పరిశుద్ధాత్మ మీరు పొందుకున్నప్పుడు భూ దిగంతముల వరకు మీరు నాకు సాక్షులు. ఎక్కడ వరకు? గట్టిగా చెప్పండి, ఎక్కడ వరకు? నా జీవితం నెరవేరుతుంది. 100%. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నాకు ప్రపంచ దేశాలను చూపిస్తూ ఆయన చూపిస్తున్నాడు, ఈ ప్రపంచ దేశాలను నీకు ఇస్తాను, నీకు తీసుకెళ్తా, నీకు ఇంగ్లీష్ నేర్పిస్తాను. ఇక్కడే ఉండు,
యెరూషలేమును విడిచి మీరు వెళ్ళకండి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ మీపైకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుతారు. హల్లెలూయా. దేవుడు నాకు చెప్పాడు, నువ్వు ఈ స్థలం విడిచి ఎక్కడ ఉన్నా నీకు నేను ఇంగ్లీష్ నేర్పిస్తా. నా పరిచర్య ఆ రోజే దేవుడు పరిచర్య ఆ రోజే ఇక నేను సంవత్సరంతో చెప్పు ప్రభావం అభిలు పెట్టి నా పరిచర్య అడగలేక ఆ రోజే దేవుడు బయలుపరిచేసి నా పరిచయం దేవుని స్తోత్రం. హల్లెలూయా. నా పరిచయం దేవుడు ఆ రోజే బయలుపరిచేశాడు. ప్రపంచ దేశాలన్నీ నిన్ను తీసుకెళ్తా, భూ దిగంతుల వరకు నువ్వు సాక్షిగా ఉంటావు. ఆమేన్. హల్లెలూయా. ప్రతి ఒక్క దేశంలో ఖండాలు, చిన్న చిన్న దీవులు కూడా దేవుడు నాకు చూపించాడు. అంతే, నాకు మెరుగు వచ్చింది. మెరుగు రాగానే నేను నాకు అర్థమవుతుంది ఇదంతా ఏంటి, ప్రపంచాలు ఏంటి, ఏంటి మ్యాప్, వరల్డ్ మ్యాప్ ఎలా ఉందో అలాగా క్లియర్గా చూసాను. అర్థమవుతుంది ఏంటి దాంట్లో అలా నేను అలాగా ఆలోచిస్తుగా అలా దర్శనం వచ్చింది. ఆ దర్శనంలో దేవుడు ఆఫ్రికా ఖండంలో దేశంగా ఆఫ్రికా కాంటినెంట్, హల్లెలూయా, ఒక కాంటినెంట్ అంటే ఒక ఖండంలోకి దేవుడు నన్ను తీసుకెళ్ళిపోయి అక్కడ మధ్యలో పెట్టినప్పుడు నా చుట్టూ అందరూ అందరూ నేల మీద పడిపోతున్నారు, చచ్చిపోయారు, ఏడుస్తున్నారు, ఏడుస్తున్నారు, అయ్యో వీరు రక్షించండి, అయ్యో వీరు రక్షించండి, అయ్యో వీరు రక్షించండి, బోరు అని ఏడుస్తున్నాను. ఆ దర్శనం మొత్తం ఏమి దర్శనం నాకు అనుభవంలో ఏమో దేవుడు చూపిస్తాడు. ఆ పరిచయం ఉంటాను వెంటనే నాకు మెరుగు వచ్చింది. నాకేం అర్థం అవట్లేదు అసలు. ఆ రోజు నేను మా లీడర్స్ ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలా నాకు ఈ దర్శనం వచ్చి నాకు అర్థం అవట్లేదు ఏమిటంటే వాళ్ళు చెప్పారు, దేవుడు నీకు పరిచయం బయటపరిచాడు, ప్రపంచ దేశాలకు దేశాన్ని ఆస్థాలుగా పెట్టుకోవాలని పరిచయం ప్రభువుని అడుగు, అభిషేకాన్ని అనాయింటింగ్ని దేవుడు తిప్పారు. నాకు అంత పరిశుద్ధాత్మను పొందుకోవాలని హల్లెలూయా. ఇంకా ఆ దర్శనం చెప్పగానే వారు ప్రార్థన చేయగానే నాకు ఇంకా ఈ అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం కూడా అనుభవం కూడా తెలియదు. నాకు ఎలాగ పరిశుద్ధాత్మ మేడ గదిలోకి వచ్చిందో, ఎలాగ అన్ని భాషలు మాట్లాడారో ఈ అనుభవాలు ఏమీ నాకు తెలియదు. ఆ రోజు ప్రార్థన చేయమని నేను మామూలుగా మా బిల్డింగ్ ఉంటే ఆ బిల్డింగ్ ఎక్కేసి ప్రార్థన చేయడం మొదలు పెట్టాను. ఆ రోజు సాయంత్రమే మోకరించి నేను ఒక్కడే, ఎవరు లేరు నా దగ్గర, ఒకనే మోకరించి అలాగే స్తోత్రం చిన్న చిన్న ప్రార్థన వచ్చి రాని ప్రార్థన చేస్తున్నాను. యేసయ్యా వందనాలు స్తోత్రం, హల్లెలూయా 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 ఈ ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన చేస్తుంటే సడన్ గా ఈ అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో అకస్మాత్తుగా హల్లెలూయా వీచే బలమైన గాలి వచ్చినట్టుగా అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో ఆ మేడగది మీద జరిగిన అనుభవాన్ని నేను ఆ రోజు అనుభవించాను. ఆమేన్. ఇక ఎవ్వరు లేనంత ఒక్కడే ఉన్నప్పుడు నా మీద ఒక గాలి లాంటిది రావడం చూస్తున్నాను. కళ్ళు తెరిచి చూశాను, భయం వేసి నాకు ఏం జరుగుతుంది, చుట్టూ చెట్లు ఊగుతున్నాయి, అంత బాగుంది, వర్షం రాట్లా, చినుకు పట్ల, అక్కడ చెట్లు కొమ్మలు ఊగుతున్నాయి. అలా కళ్ళు మూసుకొని భయపడుతున్నా, ప్రార్థన చేస్తుంటే అలాగే కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తుంటే అంటే నా తలంతా శరీరం అంతా ఒక కరెంట్ షాక్ పోలే తిమ్మలేకపోయి బాగా బలమైన అభిషేకం వచ్చేసింది. దేవుడి స్తోత్రం. చాలా బలమైన, నేను కరెంట్ షాక్ పడితే తిమ్మగలుగుతున్నా అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, నేను అనుభవించున్నాను. అలాగే శరీరం అంతా ఫుల్, తల నుంచి ప్రతి భాగము శరీర అంత వైబ్రేషన్ అంతా తిమ్మల కింద చాలా బలమైన నింపబడిపోతున్నా అలా నింపబడుతూ హల్లెలూయా హల్లెలూయా అంటుంటారు. అలాగా అన్య భాషలు మాట్లాడడం మొదలు పెట్టా. హల్లెలూయా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ పొందుకున్నప్పుడు దినంతా వరకు మీరు నాకు దేవుడు ఎప్పుడైతే నేను ఆత్మతో నింపడో నా హృదయం అంతా మారిపోయింది, నా తలంపులు మారిపోయింది, నా ఆలోచనలు మారిపోయింది. ఇక నాకంతా ఒకటే ఆశ, వెళ్ళాలి, దేవుని కొరకు వెళ్ళాలి, ప్రపంచ దేశాలు వెళ్ళాలి, సువార్త ప్రకటించాలి, ఆత్మను రక్షించాలి, నశించిపోతున్న పట్టుకోవాలి. నీకు ఇదే కోరు ప్రార్థన చేయడం ఆ 6 నెలల్లో
నెమ్మదిగా నేను అక్కడే ఉండి వాళ్ళు చెప్పిన ప్రతి నేర్చుకున్నా. 6 నెలల్లో నేను ఇంగ్లీష్ నేర్చేసుకున్నాను. ఆమేన్. ఎందుకంటే నీకు దర్శనం ఉన్నది ఆ దేవుడు నాకు ఇచ్చిన దర్శనం నన్ను మండించింది కనుక నేను ఎఫోర్ట్ చేశాను. నేను దానిలో ప్రయత్నం చేసి నా సర్వ ప్రయత్నం చేశాను. ఏమైనా సరే ఇంగ్లీష్ నేర్చుకోవాలి. దేవుని స్తోత్రం. అలాగే చెప్పండి. ప్రభువుకి మహిమ కలుగును. హల్లెలూయా. ఆ 6 నెలల ట్రైనింగ్ ముగించుకున్నా. దేవుడు నన్ను అక్కడి నుంచి భారతదేశంలో అనేక ప్రాంతాలకు తీసుకెళ్ళాడు. బెంగళూరు, అలాగే చెన్నై, ఇంకా ఇండోర్, భోపాల్, గోవా. అప్పుడే దేవుడు నన్ను భారతదేశంలో కొన్ని ప్రాంతాలకు తీసుకెళ్ళిపోవడం మొదలుపెట్టాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఇంకా దేవుడు తీసుకెళ్ళిపోతున్నాడు వేరే వేరే ప్రాంతాలకి, వేరే వేరే రాష్ట్రాలకి తీసుకెళ్ళిపోతున్నాడు సువార్త నిమిత్తం. నాలో ప్రార్థన మండుతుంది. ఆ ప్రార్థన జీవితంలో ఇంకా మండబడుతుంది. దేవా వాడుకుని ఆత్మ రక్షించబడాలి అలా ప్రాణంతో ప్రార్థన చేస్తున్నాం. ఓపికతో దేవుడు చెప్పేదానికి ఆయన మాట కనిపెట్టుకుని అలా ఓపికతో అలాగే ఆయన ఎప్పుడు తీసుకెళ్తాడా అప్పటి వరకు అలా కనిపెట్టుకుని ఉన్నాను. దేవుడు నన్ను చెన్నై తీసుకొచ్చి చెన్నైలో 3 సంవత్సరాలు పెట్టి అక్కడ ఒక సంస్థలో ఉండమన్నారు. అక్కడ పనిచేస్తూ, సేవకుల దగ్గర పనిచేస్తూ, ఆ మురికివాడలో పనిచేస్తూ, ఆ స్లమ్స్లో పనిచేస్తూ, ఆ సువార్త చెప్తూ, భాషలని తమిళ రానప్పుడు వాళ్ళ దగ్గర ఉంటూ, వాళ్ళతోనే తిరుగుతూ, వాళ్ళ మధ్యలో సేవ చేస్తూ అక్కడ 3 సంవత్సరాలు చాలా మరి దేవుడు అనేక పాఠాలు నేర్పుతూ, అనుభవాలు నేర్పుతూ అనేక నన్ను సిద్ధపరిచాడు దేశాలకు వెళ్ళడానికి. హల్లెలూయా. అనేక దేశాలు వెళ్ళడానికి ప్రభు నన్ను సిద్ధపరిచి నన్ను బలపరిచి తన ఆత్మతో రోజు బలపరిచి ఆత్మతో నన్ను బలపరుస్తూ ఇంకా దర్శనాలు రోజు ఇస్తూ ఉండేవాడు. ఇంకా దర్శనం కాదు, ఇంకా దర్శనాలు ఒక్కొక్క దర్శనం దేవుడు నాకు చూపిస్తూ ఉన్నాడు. అలాగే దేవునికి స్తోత్రం. అలా ప్రార్థనలో కనిపెట్టుకుంటూ ఉండేవాడు. అంటే దేవుడు మాట్లాడుతూ ఉండేవాడు. ఎక్కడికి వెళ్ళాలో మాట్లాడుతున్నాడు. ఏ ప్రాంతానికి వెళ్ళాలో, ఏ ఊరు వెళ్ళాలో, ఎక్కడికి వెళ్ళాలో అలా దర్శనాలతో చూసేవాడిని. ఎవరో అక్కడ వెళ్తున్నాం, నేను వెళ్తాం, అక్కడ ఎవరో నా సువార్తను రక్షించబడడం అలా చూపించే రీతిగా నాకు ఎవరో కనిపించేవారు రక్షించబడిపోయారు. ఈ విధంగా నా పరిచయం ప్రారంభం 2002లో నాకు వివాహం అయింది. తర్వాత దేవుడు నన్ను భారతదేశం నుంచి వేరే ప్రాంతాలకు తీసుకెళ్ళాడు. దేవుడికి మహిమ కలుగును. దేవుడి దగ్గర ప్రార్థన చేయడం మనం అడుగుతున్నాం. ప్రభా అని వాడుకోండి అన్నప్పుడు దేవుడు నాకు ఇంకో దర్శనం చూపించి ఆఫ్రికా వెళ్ళమని చెప్పాడు. మొట్టమొదట 2006 వరకు నేను వేచి ఉన్నాను. ఎక్కడికి వెళ్ళా, ఎవరిని అడగలా, ఎవరికి చెప్పలా, దేవుడితోనే మాట్లాడుతూ ఆయన దగ్గర కనిపెట్టుకున్నాను అంతే. హల్లెలూయా. 2006లో దేవుడు నాకు దర్శనం ఇచ్చి నువ్వు నైజీరియా అనే దేశంలో మాట్లాడాడు. చూడాలి, దేవుడు నాకు అలాగే కనెక్ట్ చేసే ఒక నైజీరియా పాస్టర్ గారు అక్కడి నుంచి నైజీరియా. అప్పుడు నా ఇంటర్నేషనల్ ఈ పరిచయం 2006లో మొదలైంది. ఆ 2006 నుంచి నేను అనేక దేశాలు, ఆఫ్రికాలో 18 దేశాల్లో సువార్త చేయగలిగాను. దేవుడు ఈ ముస్లిం కంట్రీస్, సుడాన్, ఈజిప్ట్, ఇలాంటి నైజీరియా కొన్ని ప్రాంతాలు అలాంటి చోట్లకి వెళ్ళి సువార్త చేశాను. ఈస్ట్, వెస్ట్, సౌత్, అక్కడి నుంచి ప్రభువును ఇంకా అనేక ప్రాంతాలు తీసుకెళ్ళి దేవుడు అనగలగా అనేక దేశాలకి ద్వారాలు తెరిచాడు. దేవుని కృప వలన 44 దేశాల్లో సువార్త చేయగలిగాను. ఇది నా గొప్పతనం కాదు, లేకపోతే నేను పెద్ద జ్ఞానం అనుకునే కాదు. నేను ఇలాంటి సింపుల్ మనిషిని. దేవుని స్తోత్రం. నాకు ఏ టైటిల్ లేవు, బ్రదర్ అనేస్తున్నాను. దేవుని స్తోత్రం. అలాగే చెప్పండి, గట్టిగా చెప్పండి. హల్లెలూయా. మరి దేవుడు పిలిచినప్పుడు ఆయన పిలుపుకి ఇవ్వబడాలి.
ఎన్నో కష్టాలు పడ్డా, ఎన్నో ఇబ్బందులు పడ్డా. ఆ చెన్నై ఉన్నప్పుడు డబ్బులు ఉండే కదా నా దగ్గర. అటుపళ్ళు తినేవాడిని, ఇడ్లీలు తినేవాడిని, సాంబార్ ఇడ్లీలు తినేవాడిని. ఒకసారి మజ్జిగ తాగేవాడు, మజ్జిగ తాగేసి కడుపు నింపుకునేవాడిని. నేల మీద 3 సంవత్సరాలు పరుపు లేకుండా చాప మీద పడుకున్నాను మద్రాసులో నా సేవలో. కానీ ఎప్పుడు కూడా దేవుని కంప్లైంట్ చేయాలి. తెల్లారైతే ఏదో ఒకటి అమృత వాళ్ళకి వెళ్ళి సేవ చేయాలి. ఇదే డ్రీమ్స్ ఉంది, ఇదే ఆశ ఉండేది. అలాగే ఈ భారంతో ఎలాగ ప్రభు సేవలో పట్టబడి నేను ఆ విధంగా మరి దేవుడి కొరకు జ్ఞానం లేని నన్ను, తెలివి లేని నన్ను అభిషేకించి అనేక జనాంగానికి ఒక రోడ్ల మీద దొల్లేవాడిని ప్రపంచ దేశాల్లో ఊరేగించాడు. లోపడ దేవుని పిలుపుకి, ఆయన పనికి లోపడమే కాకుండా భారం ఉండాలి, ఆత్మల భారం ఉండాలి, సువార్త భారం ఉండాలి, నశించిపోతున్న వారిని రక్షించాలి అనే భారం ఉండాలి. హల్లెలూయా. ఆ భారం కలిగినప్పుడు దేవుడు మనల్ని అభిషేకించి పంపిస్తాడు. హల్లెలూయా. నిన్ను దేవుడు ఎందుకు అభిషేకించాడంటే ఆయనకి రాజ్యాన్ని ప్రపంచ దేశమంతా అనేక ప్రాంతాల్లో దేవుడి రాజ్యాన్ని కట్టడానికి దేవుడిని అభిషేకించాడు. ఆమేన్ చెప్పాలా? హల్లెలూయా. హల్లెలూయా. దేవుడిని తన ఆత్మతో అభిషేకించాడంటే, నిన్ను ఎందుకు అభిషేకించాడంటే నశించిపోతామని రక్షించుటకు, సెలవు ఉన్నవాడిని వినిపించుటకు, గుడ్డివారికి చూపివుటకు, మగవారికి మాట్లాడించుటకు, గుడ్డివారిని నడిపించుటకు, దురాత్మతో బంధకాలతో వారిని విడిపించుటకు ప్రభు ఆత్మ నీ పైన ఉన్నది. చెప్పండి. హల్లెలూయా. 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 యెషయా గ్రంథం 61 మనం చూస్తుంటే ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, ఎందుకు? చెరలో ఉన్న వారిని విడిపించడం. యెషయా గ్రంథం 61:1 నుంచి చదవండి. మీరు చదవండి, గట్టిగా చెప్తాను. ప్రభు చెప్పండి, అందరూ చెప్పండి. ఆయన వెనకాల చెప్తాం అందరూ కూడా. యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి, చెప్పండి అందరూ చెప్తాం. ప్రభువు యెహోవా ఆత్మ నా మీదకు వచ్చి ఉన్నది. సువర్తమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. నలిగిన హృదయం గల వారిని నియమపరచుటకును, చెరలో ఉన్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును యెహోవా సంవత్సరమును మన దేవుని ప్రతి దండన దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రము ధరింపచేయుటకును, బూడిదకు ప్రతిగా భూదండను